హే ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి నా ఫేవరెట్ అండ్ మీ అందరి ఫేవరెట్ చికెన్ ఫ్రై రెసిపీ. సో నేను అయితే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో కేజీ చికెన్లోకి నేను మ్యారినేషన్ అయితే చేసుకున్నాను ఫస్ట్. ఇదైతే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఈ రెసిపీ. అండ్ దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు అండ్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే వేసుకొని బాగా మ్యారినేట్ అయితే చేసేసుకోవాలండి మనం. సో దాన్నైతే ఒక 15 to 20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ నేను ఒక లెమన్ అయితే కూడా వేసుకున్నాను దీంట్లో. చాలా బాగుంటుంది టేస్ట్. సో దాని తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే వేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా ఒకసారి కలిపేసుకొని మిక్స్ చేసుకొని మనం ఒక హాఫ్ చాప్డ్ ఆనియన్స్ అయితే వేసుకొని ఒక బ్రౌనిష్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మ్యారినేషన్ చికెన్ అయితే వేసేసుకొని అది ముక్కలు విరగకుండా బ్రేక్ అవ్వకుండా మనం అయితే తిప్పేసుకోవాలండి. సో అది మాడకుండా అయితే తిప్పేసుకొని నేనైతే ఒక 2 చిల్లీస్ వేసుకొని కరివేపాకు అయితే వేసుకున్నాను. అండ్ కొంచెం కారం అయితే వేసుకున్నాను. అండ్ మళ్ళీ గరం మసాలా వేసుకున్నాను ఫర్ ద మోర్ టేస్ట్. అండ్ అంతేనండి, పైన అలా గార్నిష్కి కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫర్ ద మోర్ అరోమా టేస్ట్ అనమాట. సో అంతేనండి, ఇంకా అలా ఒక్కసారి కొత్తిమీర వేసుకొని తిప్పేసుకుంటే మన ఎమ్మీ ఈజీ అండ్ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది మనం ముందుగా మేనేజ్ చేసి పెట్టుకుంటే. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే అయిపోతుంది. సో దీన్నైతే నేను కాంబినేషన్కి బగారా రైస్ విత్ దిస్ చికెన్ అయితే నేను కాంబినేషన్గా చూస్ చేసుకున్నాను ఈరోజు. సో బగారా రైస్లో వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై రెసిపీ